హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కొంతమంది గోర్లను చాలా జాగ్రత్తగా కాపాడుకుంటారు. కొందరైతే వాటిని అందం కోసం పొడవుగా పెంచుకుంటూ ఉంటారు. అయితే గోర్లు కలర్ మారితే మన అనారోగ్యం బారిన పడినట్లేనట. శరీరం అనారోగ్యానికి గురైనప్పుడు శరీరంలో కొన్ని సాంకేతికాలు కనిపిస్తాయి. అలానే గోర్లు పసుపు రంగులో కనిపించినా లేదా గోర్లలో పగుళ్ళు, గరుకుతనం ఉంటే జాగ్రత్తగా వహించాలని వైద్యులు సూచిస్తున్నారు. గోళ్లలో మార్పు రావడం అనేది మామూలు విషయం కాదు. ఈ లక్షణాలన్నీ శరీరంలో చెడు కొలెస్ట్రాల్ను పెంచే లక్షణాలుగా మారవచ్చు. చెడు కొలెస్ట్రాల్ స్థాయి పెరగడానికి అనేక కారణాలు ఉంటాయి. శరీరంలో ఆరోగ్యకరమైన కణాల ఏర్పాట్లను కొలెస్ట్రాల్ ప్రధాన పాత్ర పోషిస్తుందని, అయితే కొలెస్ట్రాల్ పెరగడం వలన కొన్ని సమస్యలు తలెత్తుతాయి. చెడు కొలెస్ట్రాల్ పెరిగినప్పుడు మన శరీరం ముందుగా అనేక సంకేతాలను ఇస్తుంది. ఈ సంకేతాలను గుర్తించి సరైన సమయంలో వైద్యం చేయించుకోవడం వలన ఏ వ్యాధిని నివారించవచ్చు. శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగినప్పుడు కాళ్ళు, తొడలు, దవడలు, కాళ్ళలో తిమ్మిరి వంటివి ఏర్పడతాయి. అటువంటి పరిస్థితుల్లో కొంత రెస్ట్ తీసుకున్న తరువాత ఈ తిమ్ములు వాటంతట అవే తగ్గిపోతాయి. కొలెస్ట్రాల్ స్థాయి పెరిగినప్పుడు చర్మం పసుపు లేదా నీలం రంగులో కనిపించడం మొదలవుతుంది. చేతులు, కాళ్ళ గోర్లు మందగించడం కూడా కొలెస్ట్రాల్ స్థాయి పెరిగింది అనడానికి ఒక సంకేతం. అందువల్ల వాటిని సరైన సమయంలో గుర్తించాల్సి ఉంటుంది. లేదంటే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవలసి వస్తుంది. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగినప్పుడు పాదాలకు రక్త ప్రసరణ సరిగా ఉండదు. ఈ కారణంగా కొన్నిసార్లు పాదాలు మొద్దుబారడం మొదలవుతుంది. ఇలా జరిగినప్పుడల్లా పాదాలలో జలధరింపులు, వణుకు లాంటివి కూడా కనిపిస్తాయి. కావున దీనిని నిర్లక్ష్యం చేయకుండా ఉంచాలి. శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగినప్పుడు ఒక కాలు ఉష్ణోగ్రత మరో కాలు కంటే ఎక్కువ లేదా తక్కువగా ఉండవచ్చు. ఇది కాకుండా రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ కారణంగా పలకం పెరిగిపోయినప్పుడు రక్త ప్రసరణ మందగిస్తుంది. దీంతో కాళ్లకు రక్తం సరిగా అందక ఈ సమస్య వస్తుంది. దీనిలో చాలాసార్లు పాదాల ఉష్ణోగ్రత తగ్గి చల్లగా మారడం మొదలవుతుంది. సో జాగ్రత్త వహించండి. అది ఫ్రెండ్స్, విన్నారుగా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని హెల్తీ టిప్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.